శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి బుధ శనులు, మీనంలో శుక్రుడు రాహువు, అలాగే చంద్రుడు కన్య తుల వృశ్చిక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారికి కొంత అనుకూలతగా ఉన్న ధన వ్యయం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు సరిగ్గా చదువుతున్నారా లేదా, ఐఐటి ప్రిపేర్ అవుతున్నారా లేదా, నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా లేదా, పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా లేదా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇది పరీక్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లల్ని పర్యవేక్షించడం అనేది చెప్పదగిన విషయం. అలాగే గ్రీన్ కార్డు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి H1B వచ్చే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాగున్నా ధనం వ్యయ విషయంలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏ పని చేసినా కొంత సానుకూలమైన పరిస్థితి ఈ వారం వీరికి గోచరిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. వీరికి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి ముందుగానే శనికి సంబంధించిన తైలాభిషేకాలు, జపాలు, హోమాలు చేయించుకోవడం చెప్పదగిన విషయం. అలాగే ఈ నెల 26వ తారీఖు నాడు మహాశివరాత్రి. ఆ రోజున మహాలింగార్చన సహిత మహాపాశుపత హోమం, అలాగే లింగోద్భవ సమయంలో అష్టోత్తర కలశాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నా మనవి. మరిన్ని వివరాలకు ఈ క్రింద ఉన్న నంబర్ని సంప్రదించండి. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, చార్టర్డ్ అకౌంట్స్ల వారికి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన విషయం. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు అది మంచా చెడ అని ఆలోచించి ముందుకు వెళ్ళడం కూడా చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అందరూ బాగున్నారు, మనము బాగుండాలి అని కోరుకుంటారు. మనకంటే మన పక్కన ఉన్న వాళ్ళు బాగుండాలని ఎక్కువగా కోరుకుంటారు. ఇది మంచి విషయమే. అయితే అవసరాన్ని మించి సహాయం చేయడం కూడా తప్పు అవుతుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్య సమస్యల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యూట్రస్ సంబంధించి, మోకాలకు సంబంధించి, ఈఎన్టీకి సంబంధించిన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అతిగా ఆలోచించి స్ట్రెస్కి గురవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. స్ట్రెస్కి దూరంగా ఉండండి. సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలో విజయం సాధించడానికి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఇవాళ చేద్దాం, చదువుతాం అనుకుంటారు. కాస్త అలసట కావచ్చు, బద్ధకం కావచ్చు, ఏదైనా సరే కాస్త దారి మళ్లింపు అనేది ఉంటుంది. కాబట్టి పరీక్షా సమయంలో ఎంతవరకు సమయాన్ని వెచ్చిస్తారో అంత మంచిది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. చేతిదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఉన్న ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని నెలకొల్పుకోవాలి. ఆ దైవానుగ్రహం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ దేవాలయం సందర్శించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. మంగళవారం, గురువారం ఏదైనా కార్యక్రమాలు ఉంటే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అధిక ఖర్చు సూచన కనిపిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేకపోయినా బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు మంచికి వెళ్తారు, అక్కడ చెడు ఎదురవుతుంది. ఎందుకు ఈ కర్మ, మనం ఏ పాపం చేసాం అనే ధోరణి కూడా రావడం జరుగుతుంది. అయితే ఏదైనా దైవానుగ్రహం అనుకోండి. మన పని మనం చేయడం మన వృత్తి ధర్మం అనవచ్చు. ఏ పని చేసినా మన పని మనం చేయడం, ధర్మం ప్రకారంగా వెళ్ళాలి, తర్వాత భగవంతుడు ఆశీర్వచనం ఉంటుంది అనే ధోరణితో మీరు ఉంటారు. అలాగే చేయండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీయానం సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సినిమా కళారంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, అలాగే చిరు వ్యాపారస్తులకు, చిరు ధాన్య వ్యాపారస్తులకు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని వెళ్ళడం అనేది చెప్పదగింది కాదు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, మనోవేదనకు గురవుతారు. అలా కాకుండా మీకు మీరుగా వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా అన్నీ బాగున్నా కూడా తెలియని ఆందోళన ఎక్కువ అవుతుంది. ధనం వస్తుంది, ఖర్చు అయిపోతుంది. ₹1 వచ్చిందంటే ₹2 ఖర్చు అవుతుంది. అదృష్టం ఏంటి అంటే ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమీ లేకపోయినా సరే ఖర్చు అనేది కనిపిస్తుంటుంది. గుడ్డిలో మెల్లగా మనకి అదృష్టం ఏంటంటే కష్టపడిన దానికి ఫలితం కూడా దక్కుతుంది. ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల అంతా మేలు జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి మటుకి నూతన బ్రాంచ్లు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థులకు పరీక్షాకాలం కాబట్టి ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించాలి, బద్ధకాన్ని విడవాలి. ఏదైనా స్ట్రెస్కి గురి కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం, పిఆర్ కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి స్థిరత్వం సరిగ్గా లేక, ఉన్న ఉద్యోగంలో సరిగ్గా చేయలేక, నూతన అవకాశం కోసం ప్రయత్నం చేస్తూ ఎక్కువ మనోవేదనకు గురవడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరచుకోవడం, నూతన అవకాశాల కోసం వేచి ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ముఖ్యంగా బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు, అలాగే పాల్గొంటారు కూడా. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపుని వేసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 7, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మీరు కోరుకున్న పదవి ఏదైతే ఉందో ఈ వారం లభించే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి, లాభాలు అలాగే ఉంటుంది. ఈ వారం నష్టాలు లేకుండా మంచి లాభాలు వచ్చాయన్న ఆనందం ఎక్కువగా కలుగుతుంది. అయితే వాటితో పాటు ప్రతి రూపాయిని దాచడం కావచ్చు, సరైన ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు చేయండి. లేకపోతే ఖర్చులు అధికమయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా ఎన్ని అడ్డంకులున్నా తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా వ్యవహారం ప్రారంభించాలనుకున్నప్పుడు మిత్రుల సలహాలు సూచనలు లేదా కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అనుకున్న పనిని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి
సిద్ధపడతారు. ఏదైనా సరే పరమేశ్వరుని అనుగ్రహం మనకుంది, మనం ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అన్న ధోరణితో కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఈ వారం కొంతవరకు లభిస్తుంది. వ్యాపారపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే కుటుంబ సభ్యుల్లో వివాహం విషయంలో మీ జోక్యం ఎంతగానో లేకుండా ఉండడం చూసుకోండి. మీరు ఎంత కష్టపడి మంచి సంబంధం తెచ్చినా లేదా సంబంధం విషయంలో మీరు జోక్యం చేసుకున్నా మాట పడవనేది ఏర్పడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. కాబట్టి ఎంతవరకు మౌనంగా ఉంటే అంతవరకు మంచిది. ఇటువంటి విషయాలలో ఎప్పటి నుంచో వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద గడిచిన వారాల కంటే ఈ వారం కొంత మేలు అని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే పేరు ప్రఖ్యాతులతో పాటు నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. మీరు కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెరిట్ మార్కులు సాధించడానికి ఎంతగానో కష్టపడతారు. ఆ కష్టమే మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కాబట్టి కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సాధించడానికి ఎంతో కష్టపడింది మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. గ్రీన్ కార్డు సంబంధించి, వీసాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. మనకే ఎందుకు ఇలా జరిగింది, అందరూ బాగున్నారు, మనకెందుకు ఇలా జరుగుతుంది అని ఒక ఆవేదన ఏర్పడుతుంది. సరే, ఏదైనా కానీ భగవత్ సంకల్పం లేకుండా ఏది జరగదు అనే ఒక భావనకు వస్తారు. అయితే వారాంతంలో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. గురువారం నాడు, శుక్రవారం నాడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం లేదా గురువారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. అష్టమ శని కూడా పూర్తి అవబోతోంది. వెళ్తూ ఆ శని భగవానుడు అంతా మేలే చేస్తారు. కోరుకున్న ఉద్యోగం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలో ఉన్నవారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, లేదా సర్జరీల దాకా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఇటువంటి వ్యవహారాల్లో డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. అలాగే ఉద్యోగం పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా ఒక పని సాధించాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశంగా సూచిస్తోంది. ఏది ఏమైనా సరే నలుగురు బాగుండాలి, నలుగురులో మనం ఉండాలి, అందరికంటే మనమే ముందుండాలి, మన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే తపంతో కష్టపడతారు. అనే భావంతో కూడా అలాగే ఉంటారు. ఒకరి మాట మనకు సంబంధం లేదు, మన మాట మందే అనే ధోరణి కూడా ఉంటారు. అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఏప్రిల్ తర్వాత ప్రారంభించుకుంటే మంచి జరుగుతుంది. ఏదైనా డాక్యుమెంట్ ఉంటే కంప్లీట్ చేసుకుని ఏప్రిల్లో ప్రారంభించుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే శుభకార్యాలకు సంబంధించి ఒక మంచి సంబంధం కుదురుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, వాళ్ళ వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వాటి వల్ల ఎంతగానో సంతోషపడతారు.
ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. స్ట్రెస్ అధికంగా ఉంటుంది కాబట్టి స్ట్రెస్కి దూరంగా ఉండడానికి శనికి తైలాభిషేకం అలాగే జపాలు చేయించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుంది. అయితే చిన్న చిన్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని నుంచి బయటికి రావడానికి ఎంతో శ్రమిస్తారు. కాకపోతే పై అధికారి వల్ల కావచ్చు, కింది స్థాయి మీ తోటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంచెం సానుకూల పడినా కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళాలన్నది చెప్పదగినది. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు. మీకు తగినట్టుగానే వారు కూడా మీ పేరుని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి పిల్లల విషయంలో చాలా బాగుందని చెప్పచ్చు. కొద్ది ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్ పరంగా కెరియర్ పరంగా వీరికి బాగుంటుంది. విద్యార్థులకు ఈ వారం మంచి సమయానుకూలం చెప్పచ్చు. కష్టపడి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఇతరత్ర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువుకున్న చదువుకి మంచి ఫలితాలు సాధించే విధంగా ఈ వారం గోచరిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రయత్నాలు ముమ్మరం చేయండి. చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడతాయి. డాక్యుమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ తప్పు చేసినా గ్రీన్ కార్డు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి సబ్మిషన్ చేసేటప్పుడు లేదా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు బ్లూ కలర్. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఫలితాలు ఇబ్బందికరంగా ఉంటాయి. మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది. అయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్నీ బాగుంటుంది. కుటుంబంలోనే సఖ్యత అనేది ఏర్పడదు. ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ దాకా వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో నెగ్లిజెన్సీ లేకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన విషయం. కుటుంబ పరంగా బాగుంటుంది. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. ఎన్నడూ లేని విధంగా ఈ వారం మంచి అవకాశాలు వారికి కలిసి వస్తాయి. ఇటు ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా సంతానం వ్యాపార పరంగా ఏవైతే చేస్తున్నారో, ఏవైనా స్టక్ ఉన్నాయో అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, అలాగే చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ఎన్ని ఉన్నా ఏదో ఒక అశాంతి అనేది వీరికి ఏర్పడుతుంది. రూపాయి వస్తుంది, 3 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ దాన్ని అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన విషయం. లోన్లకి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండాలి. ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా కొంత ఆలస్యం జరుగుతుంది. మీరు అనుకున్న ధనం రావడానికి కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి డబ్బు విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కొంత మానసికమైన ఒత్తిడి లోనవుతారు. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు వ్యాపార పరంగా కావచ్చు, లేదా ఇంట్లో భాగస్వామితో కావచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎంతో తీసుకోవాలి. వీరు సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి,
లేదా ఉద్యోగం చేయాలనుకునే వారికి కొంత సమయం పడుతుంది. ప్రయత్నాన్ని మటుకి ముమ్మరం చేయండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఉద్యోగం కానీ ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పవచ్చు. ప్రతి పరీక్ష ఒక యజ్ఞంలా ఉండాలి. ఈరోజు కష్టపడి చదివితేనే రేపు మన భవిష్యత్తు అనేది ఆలోచించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఏదో చదువుదాం, వెళ్దాం, ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది, ఏదో సంపాదించేద్దాం అనుకుంటారు. సంపాదన అనేది ముఖ్యం కాదు, చదువు. మనం చదువు మీద దృష్టి పెట్టి ఎంతవరకు చదివితే ఆ చదివే మనల్ని వెతుక్కుంటూ ఉద్యోగం రాక తీసుకెళ్తుంది. ఎందుకంటే ఏదో చదివేసాము, ఈ చాలు ఈ జీవితం, ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ భవిష్యత్తు, చాలామంది భవిష్యత్తుని మర్చిపోతారు. ఎందుకంటే రేపు అనేది మనకు ఎందుకు, ఈ రోజులు బాగున్నాం కదా అంటారు. కానీ దయచేసి చదువు విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు చదివే రేపు భవిష్యత్తు. మనం రేపొద్దున వ్యాపారం పెట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్నా చదువే ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ముఖ్యంగా విద్యార్థులు తప్పనిసరిగా ధరించాలి. అలాగే యుఎస్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా సరే సింహరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతమేర బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం అనేది చెప్పదగిన విషయం. మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించండి, లేదా వెంకటేశ్వర స్వామికి అభిషేకాలను చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు, పని ప్రారంభించేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే మానసిక ఒత్తిడి ఎక్కువ లోనవుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి పట్ల మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటుంది. అది మీ కెరియర్ మీద ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతిదీ మనసుకు తీసుకుని బాధపడడం కన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఒక అడుగు ముందుకేసి ఇటు భాగస్వామితో విభేదాలు లేకుండా, అటు కెరియర్ పరంగా ఇబ్బందులు లేకుండా మీ తెలివితేటలతో చాకచక్యంతో ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి తప్పవు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దానివలన ప్రతి చిన్న విషయానికి అలసట అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా వీరికి బాగుందని చెప్పచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది వీళ్ళకి. ఏదైనా నూతన బ్రాంచ్లు ప్రారంభించాలన్నా లేదా విస్తరణ చేయాలన్నా వీరు ఈ వారం చేసుకోవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసే సేవింగ్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, మంచి అభివృద్ధిలో ఉంటాయి. మునుపటి కంటే ఈ వారం మంచి లాభాలు తెచ్చే అనే సంతోషం ఎక్కువగా కలుగుతుంది. వాటితో పాటు నరదిష్టి కూడా అధికంగా ఉంటుంది. బాగా సంపాదిస్తున్నారు, బాగా ఎదుగుతున్నారనే ఒక ధోరణి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే కొన్ని విషయాలు గుప్తంగానే ఉండాలి. ఇంట్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కొన్ని విషయాలు చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం బాంధవ్యాలు పెంచుకోవడానికి, అలాగే సంబంధాలు చూడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం అది నెరవేరే అవకాశం గోచరిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా సరే ఆ దైవానుగ్రహం వల్ల అంతా మేలే జరుగుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఇటు ప్రభుత్వం పరమైన, అటు ప్రైవేట్ పరమైన సరే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. పట్టుదల, కృషి మీకు ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి అదే విషయంలో అలాగే ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు, కష్టాఫలి అన్నట్టుగా ముందుకెళ్ళాలి. అయితే ఏదైనా అడుగు ముందుకు వేద్దామంటే వెనక లాగేవారు లేదా ఏదో ఒకటి ఇబ్బందులు ఏర్పడుతుంది. కాబట్టి దైవానుగ్రహం ఎక్కువగా కావాలి వీరికి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. ఇది పరీక్షా సమయం కాబట్టి పరీక్షల సమయంలో నిమగ్నమయ్యి వాటి కోసం ఎక్కువగా శ్రమించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి, ముఖ్యంగా విద్యార్థులు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మనకి చదువు అన్నిటికీను ఆ దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం మనకు ఉండాలి. మెడలో వేసుకుంటే బాగుంటుందా బాగుందా అని కాదు. ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు జనరేట్ అవుతుందో అప్పుడు మనకి ఏ పని చేసినా ముందుకు వెళ్తుంది, ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. ఆ ఉత్సాహంతో మనం కొంచెం ఎదగాలి, నలుగురి కంటే మనం ముందుండాలి, బాగా చదవాలి అనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ కోసమే దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఎక్కువగా పఠించమని చెప్పేది. ఇటువంటి కార్యక్రమాలు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే వచ్చిన ఉద్యోగం చిన్నదా పెద్దదా అని కాకుండా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు జాయిన్ కాకపోతే తర్వాత ఉద్యోగం రమ్మన్నా రాదు. ఆ సమయంలో ఇబ్బంది పడే కంటే ఉన్న అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగిన విషయం. గ్రీన్ కార్డు కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత సానుకూల పడుతుంది. వైద్య వృత్తులు ఉన్నవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, MBA, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి వీరికి ఈ వారం అనుకూలం అని చెప్పచ్చు. ఏదైనా పని ముందుకు వెళ్తే 2 అడుగులు వెనక్కి లాగిన తర్వాత పని అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సరే దైవానుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఈ వారం మేలే జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురువారం నాడు, శుక్రవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. కుదిరితే 54 సార్లు ఓం శ్రీ దక్షిణామూర్తి నమః అని లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానం లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. అయితే వ్యాపార విస్తరణ కోసం లేదా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు కొంత నిరాశపరుస్తాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలన్నప్పుడు కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. పార్ట్నర్స్ విషయంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఉద్యోగంలో అన్నీ బాగున్నా నరదృష్టి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, ENTకి సంబంధించి ఇబ్బందులు అనేవి పెడతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతాన విద్యా విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే వారు స్ట్రెస్కి గురి కాకుండా అన్ని సహాయ సహకారాలు అందించడానికి మీ తోడ్పాటు ఎంతో అవసరం వారికి. కాబట్టి పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అలాగే శుభకార్యాలకు సంబంధించి సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. అలాగే బంధువర్గంలో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలు పాల్గొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు బాగా చేశారు అనొక మెచ్చుకుంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతా మీరే చేశారు, మీ వల్లే జరిగింది అనే అపవాదు కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. అవసరమైతే తప్ప అన్నిట్లోనూ తలదూర్చడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే
విదేశీ సంబంధించిన వ్యవహారాలు, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గ్రీన్ కార్డ్ కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి అభివృద్ధి అని చెప్పవచ్చు. అలాగే జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కుసూటితనం వెళ్ళడం, లేదా నాకే అనేది తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనడం అనే ధోరణిలో కాకుండా ఎవరు ఏం చెప్పినా సరే విని మీకు మీరుగా చేసుకోవడం అనేది చెప్పదగినది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం వల్ల అంతా మేలు జరుగుతుంది, మన పని మనం చేద్దాం, మిగతాది భగవంతుడికే వదిలేయండి, ఆయన చూసుకుంటారు అనే భావనకి వస్తారు. అలాగే ఉండండి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు చేసిన మేలు కంటే మీరు మాట్లాడే మాటలే అందరూ దృష్టిలో తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. ముఖ్యంగా విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉన్నా మీకున్న తెలివితేటలకి చాకచక్యంతో వాటిని పరిష్కరిస్తారు. ఏది ఏమైనా సరే నలుగురిలో మనం ఉండాలి, నలుగురితో పాటే ఉండాలి అన్న ధోరణితో మీరు ఉంటారు. అలాగే ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అలాగే వ్యాపారంలో కొద్దిపాటి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిదీ మీకు మీరుగా చూసుకోవడం అనేది ఉంటుంది. అందరినీ నమ్మి వాళ్ళ మీద పెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పరీక్షల కోసం అహర్నిశలు కష్టపడాలని ప్రయత్నం చేస్తారు. అలసట కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, బద్ధకం కావచ్చు, ఏదైనా సరే రేపు చేద్దాం అనే ధోరణికి వస్తారు. ఏ పూటకు ఆ పూట కంప్లీట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాడు వినాయకుడికి గరికతో పూజించడం, అష్టాభిషేకం చేయించడం లేదా అష్టోత్తరంతో పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో అలాగే వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ కృషి పట్టుదల ఎంతగానో ఉపయోగపడుతుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే వీరికి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా అన్నీ బాగున్నా ఆరోగ్యం మటుకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ మీరే వ్యవహరించడం అనేది అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, ఏదో సహాయం చేయాలి అనే ధోరణితో ముందుకు వెళ్తారు. వీటి విషయంలో 2, ఒకటి ఆరోగ్యం, ఇంకోటి ఖర్చు. మీరు సంపాదించింది ఖర్చు వృధాగా అవుతుంది. కాబట్టి ధనం విషయంలో కొంచెం కరాఖండిగా ఉండడం, సేవింగ్స్ కానీ ఏదోటి చేయడం అనేది చెప్పదగిన విషయం. అపాత్ర దానం చేయకూడదు. అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, లేదా ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకపోవడం అనేవి జరుగుతుంటాయి. ధనం విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం ముందుకు వెళ్ళాలా వద్దా అన్న యోచన చేస్తారు. వివాహం ఇప్పుడు చేయడం మంచిదా, తర్వాత చేయడం మంచిదా అని. అయితే ప్రస్తుత కాలమాన ప్రకారం మంచి సంబంధం వస్తే చూసి చేయండి. లేకపోతే సంబంధం విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించండి. నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ పనైనా చేయగలం. నలుగురిలో మనకంటూ స్థానం సంపాదించాలి, నలుగురిలో మనం ఏమి తీసుకోలేము అనే యోచన చేస్తారు. దాని తగ్గట్టుగానే కష్టపడతారు.
మాట పట్టింపు లేకుండా నలుగురితో పాటు సరదాగా ముందుకు వెళ్తారు. అదే మిమ్మల్ని విజయపదంలో ముందుకు తీసుకెళ్తుంది. ఏదేమైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టామంటే అది పూర్తి అయ్యేదాకా నిద్రపోరు. ఏదైనా సరే ఎలాగైనా సాధించాలి, చేయాలి. మనం కష్టపడుతున్నాం, 10 మందికి ఉపయోగపడాలి. చదువుకున్న చదువుకి, చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనతో పాటు నలుగురు బాగుండాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వారు బాగుంటారు అనే ధోరణితో ఎక్కువ శ్రమిస్తారు కూడా. నిజంగా ఇది చెప్పుకోదగిన విషయం కూడా చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే ఆదాయ వ్యయాలు కూడా సరిసమానంగా ఉంటుంది. వస్తుంది ధనం, ఖర్చు అవుతుంది. అయితే ఒక 2 రూపాయలు దాచాలని ప్రయత్నం చేస్తారు, అది ఏదో రూపైనా ఖర్చు అవుతుంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్పర్ధలు రాకుండా చూసుకోవడం అనేది ఎంతైనా చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు తెచ్చుకోవడానికి, అలాగే కష్టపడి ఒక స్థాయిని సంపాదించుకోవడానికి ఇది సరైన సమయం అని తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు చదివే రేపటి మన భవిష్యత్తు. కాబట్టి చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఉన్న సబ్జెక్ట్స్ని ఇటు ఇంటర్మీడియట్ కావచ్చు, లేదు అంటే నీట్ ప్రిపరేషన్ ఉన్నవారు కావచ్చు, ముఖ్యంగా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఇంటర్వ్యూస్లో ఉన్నవారికి ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఎంతైనా చెప్పదగిన విషయం. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే అక్కడ వివాహ సంబంధించిన వ్యవహారాల్లో అందరి జోక్యం పనికిరాదు. ఏదైనా సంబంధం ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం, జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం. ఎందుకంటే సంబంధం వచ్చింది, నాకు నేనుగానే చూసుకోగలను, నాకు ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు, ఇప్పుడున్న కాలమాన ప్రకారం మనం యూఎస్లో ఉంటున్నాం, మనకెందుకు, మనం చూసుకోలేమా అన్న ధోరణి కూడా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే ఉంది. అందరూ కాదు, కొంతమంది మటుకే. ఇటువంటి వ్యవహారాల్లో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది భవిష్యత్తు సంబంధించింది. జీవిత భాగస్వామి ఎంచుకోవడం విషయంలో తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో నలుగురు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. అలాగే ఏదైనా పని మీద ముందుకు వెళ్ళేటప్పుడు శివాలయంలో అభిషేకం చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే ప్రతిరోజు అష్టములుగా తైలంతో దీపం పెట్టడం, సాంబ్రాణి మంగళవారం నాడు, శుక్రవారం నాడు వేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా వ్యవహారానికి, మాటలకి, లేదా ఉద్యోగ ప్రయత్నాలకి, లేదా ఉద్యోగం జాయిన్ అవ్వడానికి బుధవారం కానీ గురువారం నాడు కానీ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఏదైనా ఒక పని ముందుకు వెళ్ళాలనుకుంటే వెనక్కి లాగేవారు ఉంటారు, అవి పక్కన పెట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. వ్యాపారపరంగా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంత సానుకూల పడినా నిదానంగా నడుస్తుంటాయి కొన్ని వ్యవహారాలు. కాబట్టి వాటి విషయంలో భయపడకుండా, నిరాశపడకుండా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొన్ని పనులు చేతిదాకా వచ్చి చేజారిపోతాయి. కొన్ని పనులు, ప్రాజెక్టులు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అయ్యో ఎందుకు ఇలా జరిగిందే అన్న ఒక భావనకు వస్తారు. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. అయినా సరే అర్ధాష్టమ శని కొంతమందికి బాగుంటుంది, కొంతమంది ఇబ్బందికరంగా ఉంటుంది. వారి జాతకాలను బట్టి, వారి జాతక పరిశీలన చేసుకున్న బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి భయపడకుండా ముందుకు సాగడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవ దర్శనాలు ఎక్కువ చేసుకోవడం వల్ల మనశ్శాంతి, అనుకున్న పనులు సిద్ధిస్తాయి కూడా. ఏది ఏమైనా సరే దైవానుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటారు. సంతానాభివృద్ధి చాలా బాగుంటుంది. వారి పురోగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే
ప్రతిదానికి స్ట్రెస్కి గురి కాకుండా మానసికంగా దృఢంగా ఉన్నదనేది చెప్పదగిన విషయం. ఏదైనా వ్యవహారాలు ఉంటే పెద్దలతో మాట్లాడండి, తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి. ఏమైనా ఇబ్బంది ఉంటే వారికి చెప్తే వారు మిమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి ఏది మనసులో పెట్టుకుని బాధపడకుండా చెప్పడం వల్ల కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మిగతా విషయాల కంటే దూరంగా ఉండడం, అలాగే సోషల్ మీడియాకి, మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజున మీరు చదువుకునే చదువు రేపటి మీ భవిష్యత్తు, వాటికి తగ్గట్టుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోండి, మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకోని పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్నవారు పార్ట్నర్స్ తోటి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్రారంభిస్తారు. అయితే అది కొంత సానుకూల పడే పరిస్థితి గోచరించినా కొంత ధన నష్టం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీటి విషయంలో అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవడం అనేది చెప్పదగిన విషయం. డాక్టర్స్కి, లాయర్లకి, వైద్య వృత్తులు ఉన్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఏది ఏమైనా వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. ఓం నమః శివాయతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ గుగ్గిలం ఎక్కువగా వేయండి. నరదిష్టి అధికంగా ఉంది. మీరు ఏ పని చేసినా వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. లేదా మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదించారనే ఏడుపులు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వ్యవహారాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం నాడు కానీ ప్రారంభించండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి కాబోతుంది. అయితే పోతూ పోతూ శని భగవానుడు కొంత మంచి చేస్తాడు. ఇటు ఉద్యోగపరంగా, ఇటు వ్యాపారపరంగా వీరికి బాగుంటుంది. అయితే ఆరోగ్య పరిస్థితి మటుకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీరికి కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. హాస్పిటలైజేషన్ కావచ్చు, సర్జరీ కావచ్చు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వం సంబంధించిన వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం చేస్తున్న వారికి కొంత నిరాశ అనేది ఏర్పడుతుంది. ఇంటా బయట చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏర్పడినా జీవిత భాగస్వామి సలహాలు సూచనలతోటి బయటపడగలుగుతారు. ఏదైనా సరే వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఏ పని చేసినా నలుగురిలో మెప్పు కోసం, నలుగురి అండదండలు ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. అవి మంచి ఫలితాలకి సానుకూల పడే నడుస్తాయి కూడా. ఏది ఏమైనప్పటికీ వృత్తి వ్యాపారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించడం కూడా చెప్పదగిన సూచన. ప్రభుత్వపరమైన ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఇంకో విషయం, విద్యార్థులు ముఖ్యంగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాటి విషయంలో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళు వారి విషయంలో మీ సలహాలు సూచనలు ఎక్కువగా ఉపయోగపడాలి. ఇంటర్నెట్కి, సోషల్ మీడియాకి, మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విద్యార్థులు విదేశాలకు సంబంధించి విషయ వ్యవహారాలు సానుకూల పడ్డా కొంత నత్తనడుగా నడుస్తాయి. వీసాకు సంబంధించి, H1B సంబంధించి కొంత సానుకూల ఫలితాలు గోచరించే విధంగా ఈ వారం లేకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి, మంచి ఫలితాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు.
ఎప్పటి నుంచో ఆగిపోయిన కన్స్ట్రక్షన్ పునఃప్రారంభిస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ నత్తనడకగా నడుస్తున్న వారికి ఈ వారం మంచి శుభసూచకం కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నీలం. అలాగే ఏదైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సానుకూల పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. అలాగే వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు అనేవి చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు సప్తమాధిపతి రవి, పంచమాధిపతి బుధుడు, అష్టమాధిపతి బుధుడు స్వక్షేత్రంలో కుంభంలో ఉన్నారు శనితో కలిసి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా అవి పెద్దగా దారి తీసే అవకాశాలు గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. కాబట్టి ఎటువంటి గొడవలకి దారి తీయకుండా, ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూడడం అనేది చెప్పదగిన విషయం. అలాగే ఏ పని ప్రారంభించినా వెనక్కి వెళ్ళడం, నలుగురిలోనూ అప్రదిష్ట పాలు అవ్వడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకోవాలి వీరు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. ఎందుకంటే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి పరిశీలించడం జరుగుతుంది. గోచారీత్యా చెప్పే ఫలితాలు అందరికీ వర్తించవు. అలాగే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా హార్ట్కి సంబంధించి, స్పైన్కి సంబంధించి, మోకాలకు నొప్పి సంబంధించి, షుగర్కి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుస్తున్న వాళ్ళు కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా సరే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పోగొట్టకుండా చూసుకోవడం అనేది ఎంతైనా చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. పేరు ప్రఖ్యాతల విషయంలో బంధువులతో కావచ్చు, ఇటు పార్ట్నర్స్తో కావచ్చు, ఇటు సహా ఉద్యోగులతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ అవి ఒక దారికి రావు. ఏదైనా సరే దైవనుగ్రహంతో ముందుకు వెళ్దాం, ఆ భగవంతుడి మీదే భారం వేసి ముందుకు వెళ్దామని యోచన చేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మీకున్న ధోరణి ముక్కుసూడితనానికి అందరికీ నచ్చదు. నేనే బాగుండాలి అని మీరు అనుకుంటారు, లేదా మనమే బాగుండాలని అది కూడా అనుకుంటారు. అయితే నరదిష్టి అధికంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, చెప్పే మాటలు కావచ్చు ఎవరికి ఎక్కవు. మీరు నాకు చెప్పేదేంటి అన్న ధోరణిలో ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మౌనంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా CA చదువుతున్న వాళ్ళకి కొంత జాగ్రత్త వహించాలి. వైద్య వృత్తిలో ఉన్న వారికి కొన్ని జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు దృఢంగా ఉండడానికి ప్రతిరోజు భగవత్ నామస్మరణ చేయండి. ఓం నమః శివాయ అంటూ 11 సార్లు కావచ్చు, 108 సార్లు ప్రతిరోజు నామస్మరణ చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ వారం వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. బంధువర్గంలో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే దైవ దర్శనాలు కూడా ఎక్కువగా చేసుకుంటారు. ఏది ఏమైనా సరే నూతన ఉద్యోగం ప్రారంభించాలి, కొత్త ఉద్యోగం తెచ్చుకోవాలి అనే సూచన చేస్తారు. అయితే దానిని కొంతకాలం ఆపడం అనేది మంచిది. ఉన్న ఉద్యోగంలోనే ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని నెలకొల్పుకోవాలి. మీరు పడ్డ కష్టానికి ఫలితం తక్కువగా ఉంటుంది. మీరు కష్టపడతారు, ఫలితం ఇంకొకరు లాక్కుంటారు. కష్టం మీది, పేరు వాళ్ళది ఉంటుంది. ఇది ఒక మానసికమైన ఇబ్బందికి గురి అవుతారు. ఎందుకు చేస్తున్నాం ఉద్యోగం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనే
దూరం కూడా వచ్చేస్తారు. ఇటువంటి సమయాలను మానసికంగా దృఢంగా ఉండాలి. ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని చెప్పినా మీ పేరు ప్రఖ్యాతలకి భంగం కలగకుండా ఉంటుంది. తర్వాత అది మీరే చేశారన్న విధంగా బయటకు వస్తుంది. కాబట్టి ఎటువంటి భయం లేకుండా మీ పనులు మీరు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అలాగే వ్యాపారంలో కష్టే ఫలి అన్నారు పద్ధతులు. అలాగే వ్యాపారంలో కష్టపడిన దానికి ఫలితాలు బాగుంటుంది. ఎన్నడూ లేని విధంగా ఈ వారం మీకు శుభసూచకం చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి. అయితే కొత్తగా బిజినెస్ ప్రారంభించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వచ్చిన రూపాయికి ఖర్చుకి తేడా ఉంటుంది. ప్రతిసారి పెట్టుబడి పెట్టడమే అవుతుంది. అయితే ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు దృఢంగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. భాగస్వామ్య విషయ వ్యవహారాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశాలు గోచరిస్తుంది. ప్రతి రూపాయిని సద్వినియోగపరచుకోగలిగితే ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ధన వ్యయ విషయంలో అందరినీ నమ్మవద్దు. ఇది వీరు మన వాళ్ళే కదా, వీరికి డబ్బు ఇస్తే బాగా చూసుకుంటారు అని అనుకుంటారు. కానీ వ్యాపారంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా ధనమే మూలం, ధనమే ముఖ్యం. అది సరిగ్గా లేకపోతే ఇటు ఇంట్లో కావచ్చు, అటు బయట కావచ్చు, ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు విందులలో ఎక్కువగా పాల్గొంటారు. ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఏది ఏమైనా సరే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈఎన్టీకి సంబంధించింది, స్టమక్ సంబంధించి, యూట్రస్ సంబంధించి ఇబ్బంది ఎక్కువగా పెడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార నియమాల్ని ముఖ్యంగా పాటించాలి. మీరు ఆహార నియమాల్ని పాటించకపోవడం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా సరే వారాంతంలో అవి నెరవేరుతాయి. అలాగే క్రెడిట్ కార్డుకి, లోన్ల విషయంలో చాలా దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేరు, సినీ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే రాశిలో శుక్రుడు, రాహువు కలిసి ఉన్నారు. తృతీయాధిపతి, అష్టమాధిపతి శుక్రుడు మీన రాశిలో రాహుతో కలిసి ఉండడం ఒక మానసికమైన ఇబ్బంది అని చెప్పచ్చు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే అన్నీ మనకే తెలుసు, ఎవరు మనం చెప్పనవసరం లేదు. నాకు నేనే చెప్తే వినాలి, నేను చెప్పిందే వేదం, అందరూ నాకంటే పెద్దవాళ్ళ, నేనే పెద్దవాళ్ళని అనే అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి విషయాల్లో. కాబట్టి ఇటువంటి విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనస్సాక్షికి అనుగుణంగా కాకుండా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా బంధుమిత్రులతో కావచ్చు, ఇటు వ్యాపారం కావచ్చు, ఇటు సహోద్యోగులతో కావచ్చు ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. లేకపోతే అహంకారంగా ఎక్కువగా ఉంది, డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు ఎంతైనా ఉంటే అలా పడేస్తారు అనే ధోరణి కూడా ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర రూపాయి ఉంటే ₹1,00,000 ఉన్నాయని అందరూ అనుకుంటారు. కాబట్టి ఇటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. వీళ్ళకి ఏనాడు నడుస్తోంది. శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం ఎంతో ముఖ్యం. అలాగే శుభకార్యాలకు సంబంధించి వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. ఏదైనా సరే మీరు ఏ పనైనా చేసేటప్పుడు ఓం నమఃశివాయ అంటూ ఒక 108 సార్లు శివనామ స్మరణ చేసి ముందుకు వెళ్ళండి. శివాలయ దర్శనం చేసుకోండి. మంచి ఫలితాలు సానుకూల పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సానుకూల పడతాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.